49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో రాజేష్ గారు. హాయ్ శిరీష్ గారు. సో మరి మీరైతే చాలా మందికి కూడా మంచి మంచి టాపిక్స్ తోటి వాళ్ళకి అవేర్నెస్ పెంచుతూ స్కామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తూ ఉన్నారు. అవునండి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి అంటే బినాన్స్ ఎక్స్చేంజ్ అది చూస్తే జెన్యూన్ అందరికీ కూడా తెలుసు. బట్ దాన్ని కూడా వాడుకొని మోసాలు అయితే చేస్తూ ఉన్నారు. వాటిని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? తిరిగి మనం ఈ వీడియోస్ చేసిన తర్వాత నువ్వు కూడా ఫుల్ నాలెడ్జ్ సంపాదించుకున్నావు. నువ్వు చెప్పినట్లే బినాన్స్ జెన్యూన్ ఎక్స్చేంజ్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటారు దీన్ని. అవును. అయితే బినాన్స్ ద నెంబర్ 1 ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే. అయితే నెంబర్ 1 నెంబర్ 2 బట్ జెన్యూన్ అనమాట. అంటే మనం విత్డ్రా చేసుకుంటే కొంచెం అమౌంట్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ఆప్షన్ అనమాట. లైక్ మనకి స్టాక్ బ్రోకింగ్ లాగా ఇది కూడా క్రిప్టో వాళ్ళకి ఒక ఎక్స్చేంజ్ మీడియం అనమాట ఇది. అయితే దీన్ని వాడుకొని కూడా ఎలా ఇంత జెన్యూన్ దాన్ని కూడా వాడుకొని ఎలా చేస్తున్నారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. తప్పకుండా డిస్కస్ చేసే ముందు అసలు ఇది ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, ఒక యూకే యూజర్ మనకి అప్రోచ్ చేయారండి. అతను 1 year పాపం ఎంతో కష్టపడి ఒక $7,000 ఇంటికి దూరంగా ఉండి కొంచెం సేవ్ చేసుకున్నారు. అయితే కొంచెం మరి క్రిప్టో అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుందిగా. ఈ $7,000 డిఫరెంట్ క్రిప్టోల్లో కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొనడం, ఇన్వెస్ట్ చేయడం చేశారనమాట. ఈ కార్యక్రమం బాగానే ఉంది, అంటే బినాన్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది. తర్వాత ఏం చేశారంటే ఎవరొకరు పరిచయం అయ్యారు. వీళ్ళు ఇంకా మనకున్న డబ్బులు ఇంకా ఇంప్రూవ్ చేస్తారని వేరే ఫ్రెండ్స్ ద్వారానే అలా తెలిసిందే. ఆ క్రమంలో ఏం జరిగిందంటే, సార్ మీ బినాన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటుంది, బట్ మాకు రోబోట్కి ఏపీఐ యాక్సెస్ కావాలి, మేము ట్రేడింగ్ చేస్తాం ఆటోమేటిక్గా. అంటే ఎలా చేశారంటే ఓటీపీ ఎలానో మీకే వచ్చింది కదా సార్, ఈమెయిల్ కూడా మీకే వచ్చింది కదా, మీరేం భయపడక్కర్లేదు, విత్డ్రా చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు. బట్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మాకు ఇవ్వండి, మేము రోబోట్కి ఇన్పుట్గా ఏపీఐకి ఇస్తాము, అది ఆటోమేటిక్గా మీరు నిద్రపోయినా ఒక రేటు తగ్గుతుంటే అది అమ్మేసిద్ది, రేటు మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మా అల్గారిథం వల్ల కొంటదని కొంచెం నమ్మిచ్చారనమాట. చెప్పినట్లే వాళ్ళు స్క్రీన్ షాట్ చేశారు, కొంచెం పేమెంట్లు ఇచ్చారు, ఫస్ట్ కొంచెం ప్రాఫిట్ చూపించారు. సరే జరిగింది ఏంటంటే బినాన్స్లో ఒక ఈమెయిల్ ఐడికి ఓటీపీ ద్వారా కానీ మొబైల్కి ఓటీపీ ద్వారా కానీ మనం అమౌంట్ అనేది అప్రూవ్ చేయొచ్చండి. అలానే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సిరి, ఇక్కడ ఏంటండి అది? 2 factor ఆథెంటికేషన్ అని ఒకటి ఉంటుంది, గూగుల్ 2 factor ఆథెంటికేషన్ అని. అది కూడా మనం బినాన్స్ యాప్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అలానే మొబైల్లో బయోమెట్రిక్స్ ఉంటాయి కండి, అది కూడా మనం బినాన్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏమైందంటే ఆటోమేటిక్గా ఒక ఓటీపీస్ ద్వారానే కాదు విత్డ్రాల్స్ కానీ అప్రూవ్ చేయడం, ఒక మన బయోమెట్రిక్స్ ద్వారా కానీ ఈ గూగుల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అయితే మరి అందరికీ కామన్గా ఏం ఆలోచిస్తారు, మాకు యూజర్ నేమ్ మాకే ఓటీపీ వచ్చిందిగా, ఏం కాదులే, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ట్రేడింగ్ చేసినట్లు చేసి గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది బినాన్స్లో. ఈ మనీ అనేది ఏదైతే $7,000 ఉంటుందో గిఫ్ట్ కార్డుకు పంపించారనమాట. అది రిడెంప్షన్ చేసేటప్పుడు వేరే ఆథెంటికేషన్ వాడుకున్నారు వాళ్ళు. అక్కడ 4 ఆథెంటికేషన్స్ ఉంటాయండి బినాన్స్లో. ఈ 2 ఆథెంటికేషన్స్ కాకుండా ఆటోమేటిక్గా వేరే వాడుకునేసరికి వీళ్ళకి అమౌంట్ చూసుకుంటే 0 అయిపోయింది. సంవత్సరం పాటు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోయింది. సో మనకి అప్రోచ్ అయ్యారు, సార్ ఇది జరిగింది, అసలు మాకు ఒక 2 days నుంచి సరిగా నిద్ర కూడా రావట్లేదు, ఈ విధంగా మోసపోయేసరికి ఇంత ఎడ్యుకేట్ అయి ఉంది, యూకేలో ఉండి మేమే ఇలా మోసపోతుంటే కామన్ పీపుల్ ఏ విధంగా స్కామ్ చేస్తారు సార్ అని వాళ్ళు కొంచెం దీన్ని షేర్ చేసుకొని మన వీడియో ద్వారా మనకి చెప్పారండి. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ని మన ప్రేక్షకులకి ఇస్తున్నాం. సో ఎప్పుడైనా బినాన్స్ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినంత మాత్రాన ఏం కాదనుకోకండి, వేరే ఆథెంటికేషన్లు కూడా ఉంటాయి. ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే ఎప్పుడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ షేర్ చేసుకోండి, కానీ వేరే సందర్భాలు అసలు చేసుకోవద్దు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సిరి. బినాన్స్ చాలామంది నాకు ఒక 2 కాల్ చేశారు, సార్ మన దగ్గరే ఉంటుంది కదా బినాన్స్ యాప్, జస్ట్ వాళ్ళు రోబోట్కి ఇస్తారంటనే, ఇలాంటి తప్పు అసలు చేయకండి. ఏ దానికి ఇచ్చినా స్కామర్స్ ఎంత తెలివిగా ఉన్నారంటే ఏ చిన్న వే దొరికితే చాలు డబ్బులు కొట్టేద్దామని ట్రై చేస్తున్నారు. సో మన యూజర్స్ ఇప్పటి నుంచైనా ఇలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ షేర్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఈ టెక్నాలజీకి సంబంధించిందిగా క్రిప్టో అనేది, ఈ టెక్నాలజీ సంబంధించినప్పుడు కొంచెం మనం కూడా నాలెడ్జ్ ఉండాలిగా. ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసి డబ్బులు వస్తాయి, అందరు సంపాదించుకుంటారు కదా సరే. కొంచెం నాలెడ్జ్ పెంచుకొని కొంచెం దీని నుంచి స్టడీ చేసి అప్పుడు కానీ దీని జోలికి రాని నేను చెబుతాను. సరే ఇంకా యూజర్కి కొంచెం ఆల్టర్నేటివ్ ఏదో చెప్పాలిగా. ఆల్టర్నేటివ్ చెప్పినప్పుడు కొన్ని రియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఉంటాయండి,
దీనికి కొలమానం ఇలా ఉంటుంది రియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్కి. ఇలాంటి వాటిలో కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. కానీ కొంచెం ఇలాంటి స్టడీ చేసుకుంటే ప్రాఫిట్కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అని మనం కొంచెం ఎడ్యుకేట్ చేసి యూజర్స్ని కొంచెం సాటిస్ఫై చేసాం సరే. సో అతను ఈ స్టోరీని మన ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోమన్నారు. సో అది. అండ్ ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. ముందుగా ఇది మనకి కరెక్ట్ అని మనం ఎలా తీసుకోవచ్చు అండ్ ఎలా చూడాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? యాక్చువల్గా ఇది 10 ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనుకోండి క్రిప్టోలో, ఒకటే జెన్యూన్గా ఉంటుంది, మిగతా 9 ఏదో విధంగా స్కామ్ చేసి మన దగ్గర డబ్బులు లాక్కుందామని చూస్తున్నారు. సో అలాంటప్పుడు ఒక బినాన్స్లో ఏపీఐ ఇస్తున్నాను అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను అనుకోండి, అక్కడ ఆప్షన్లు ఉంటాయి మనకి. అక్కడ ఆప్షన్లో మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవాలి. ఓన్లీ ఓటీపీ ఆథెంటికేషనే ఉండాలా, బయోమెట్రిక్స్ ఆథెంటికేషన్ ఇవన్నీ డిజేబుల్ చేయాలని ఉంటాయి. కొంచెం అలాంటి ఆప్షన్లు మనం డిజేబుల్ చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొంచెం లిటిల్ బిట్ కామన్ సెన్స్ అనేది మనం అప్లై చేయగలగాలి. అండ్ మరి ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఉండాలి అని మీరు చెప్తూ ఉన్నారు. దీని గురించి అవేర్నెస్ పెంచాలి, మనకి అవసరం ఉంది. చాలామంది కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అండ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? సరే, మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ చేసాం క్రిప్టో మోసాల మీద. ఒక్కసారి అవి రిపీట్ వాళ్ళని చూడమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది, జస్ట్ అప్రోచ్ అవుతే మెసేజ్ చేయమని చెప్పండి. మనం వీలున్నప్పుడు రిప్లై ఇచ్చి వాళ్ళ యొక్క ఒక సొల్యూషన్ దొరికేటట్లు మనం ట్రై చేద్దాం. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు.